హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. సంతాన ప్రాప్తిని కలిగించే సుబ్రహ్మణ్య షష్ఠి. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరో హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రానుంది. సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, పూజా విధానం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు? మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతోంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7ను సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంగా జరుపుకోవాలి. ఈరోజు ఉదయం 5-9 గంటల వరకు శుభ సమయం. కుజ ఈ సుబ్రహ్మణ్య స్వామి కుజునికి గ్రహాధిపతి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెప్తారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేష పూజలు జరుపుతారు. అభిషేకాలు జరుపుతారు. అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలాగే సంతానం కలగని వారు ఈ శ్రీ స్వామివారికి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతంలో ఎక్కువగా చూస్తుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమ్మిలి, కొబ్బరికాయ, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయంలో ఇలా ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈరోజు స్వామికి ఎర్ర పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. శాస్త్రవచనం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడవలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగ పూజకు సంబంధించినదే. ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయాల్లో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూడటం వలన, ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్య ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. తమిళనాడులో ఇలా తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ఈరోజు తమిళనాడులోని షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు. సంతానం లేని వారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తరువాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు మోసే ఈ కావడి కింద నుంచి వెళ్ళి సంతానం తప్పకుండా కలుగుతుంది. అలాగే షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలో ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. అయితే కావడిలో భక్తులు మోసుకెళ్ళవి వారి మొక్కుల ఆధారంగా ఉంటుంది.
పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఈ షణ్ముఖుడిని పూజిద్దాం. సంతాన సౌభాగ్యాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను కూడా పొందుదాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.